హాయ్ అండి. ఏరి కోరి పూల మీదాన్ని పెళ్లి చేసుకొని ఇల్లును భ్రష్టు పట్టేలా చేసింది మీరు. మళ్ళీ నన్నాపుతారంటే ఏంటండి? సమస్యలు వస్తున్నాయో చూస్తూ కూడా ఇలాంటి వాళ్ళకి చదువుకున్న వాళ్ళన్నా డబ్బున్న వాళ్ళన్నా గౌరవంగా బతికే వాళ్ళన్నా అసహ్యం ఉంటుంది. నా మీద అనుమానం వచ్చేలా చేసింది. మాట్లాడు. మీ గురించి నేను ఎప్పుడైనా తప్పుగా మాట్లాడానా? మా గురించి మీకెందుకు? నీ పెళ్ళాన్ని లిమిట్స్ లో ఉండమని చెప్పు. రే చవట పెద్దమ్మ, నీ పెళ్ళం కడుపుతో ఉన్న విషయం నిజం కాదా? అది నీకు కూడా తెలీదు. ఆ నిజమే మీ నాకు తెలిసింది, కానీ తనలోనే దాచుకుంది. ఎలాగో అందరికీ తెలిసింది. నీ కాపురం ఎంత బాగుందో మాకు ఇప్పుడే అర్థమైంది. ఎలా తెలిసింది? హాస్పిటల్ వాళ్ళు రోజు పూజకి పూలు అడిగితే ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ నిన్ను చూశాను. వెళ్ళి అడిగాను. అంటే రోహిణి నువ్వు స్పై చేస్తున్నావా? క్యాషువల్ గా ఎంక్వైరీ చేసి చెప్పారు. అది కూడా తప్ప? రోహిణి గురించి ఎంక్వైరీ చేసే అధికారం దానికే ఉంది. చేయలేదు. ఎరా బుద్ధుందా? నీ భార్య చేసింది తప్పు కదా? మరి నీ భార్య చేసిందేంటి? లోక కళ్యాణమా? కడుపు వచ్చిందని చెప్పలేదు, కడుపు పోయిందని చెప్పలేదు, రెండోసారి కడుపు రావాలని హాస్పిటల్కి వెళ్ళింది చెప్పలేదు. మీనాకి తెలిసిందే చెప్పింది. రై నోరు మీరా, దీనికి అంతటికి కారణం అదే. ఏయ్ పూలు కట్టేదానా, ఇంకోసారి గొడవలు పుట్టించావో నేను అసలే మనిషినే కాదు. ఇప్పుడు మాత్రం నిన్ను మనిషిని ఎవరన్నారు? నీకంత కడుపు మట్టుగా ఉంటే, నీకంత అసూయగా ఉంటే, నీ కన్నే నాలో తప్పులే కనిపిస్తుంటే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతాను. దానికోసం నువ్వు పోవడం ఏంటి? ఇంకా ఆపండి. మీనా ఏడుస్తోంది. అది దొంగేడుపండి. ఇక నుంచి రోహిణి విషయంలో తల దూర్చొద్దని మీరే చెప్పండి. అంటే నేను ఇలానే ఉండనని చెప్పలేను, రూల్స్ పెట్టలేను. ఇప్పుడు మనోజు నా కష్టార్జితం తీసుకెళ్ళి పోగొట్టాడు. రోహిణి కోసం నువ్వు ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చావు. క్షణంగా పెళ్లి చేద్దాం అనుకుంటే లేచిపోయి నా పరువు తీశాడు. కడుపు పండితే ఆ విషయాన్ని ఇంట్లో ఎవరికి చెప్పకుండా దాచిపెట్టి, ఆ కడుపు పోయినా కూడా ఎవరికి చెప్పకుండా దాచిపెట్టి, ఆ విషయం ఇతరుల ద్వారా తెలిస్తే మొత్తం తప్పంతా ఇతరుల మీద వేయడము, అలా చేయడం తప్పంతా రోహిణిది. వెతికితే ప్రతి మనిషిలో తప్పులు ఉంటాయి. అలా అన్ని వెతుక్కుంటూ వెళ్తే ఈ ఉమ్మడి కుటుంబంలా ఉండదు, ముక్కలైపోతుంది. ఇక నుంచి ఇంట్లో వాళ్ళు ఎవరు ఏ రహస్యాలు దాచుకోకుండా కష్టం వచ్చినా నష్టం వచ్చినా చెప్పుకుంటే అన్నీ తగ్గుతాయి. సమస్యలకు పరిష్కారం చెప్పడానికి నేనున్నాను. ఇక వెళ్ళండి. నువ్వేం తప్పు చేయలేదు, నాకు తెలుసు, ఊరుకో మీనా అని చెప్పి కిచెన్లోకి తీసుకెళ్తాడు బాలు మీనని. ఇదేం తలరాతండి, ఉన్నదే చెప్పాను, లేనిదైతే చెప్పలేదు కదండి. మీరు లేకపోతే నన్ను బయటికి తోసేసేవారు. నేనంటే అంత ఆలుసా ఎందుకండి? అసలు ఈ విషయం నువ్వు డబ్బుడమ్మతో ఎందుకు చెప్పవు? నాతోనే చెప్పొచ్చు కదా. మీకు తెలిస్తే ఊరంతా టామ్ చేస్తారు. ఇలా మాట్లాడుకుంటున్నప్పుడే రోహిణి అక్కడి నుంచి వింటూ ఆగిపోతుంది. మీకు తెలిస్తే మావయ్యకే కదా మీరు చెప్తారు. ఇప్పుడు జరిగింది కూడా అదంటే ఈ ఇంట్లో ఏ రహస్యం దాచినా ఏం దాచినా ఎక్కువ రోజులు ఆగదు, దాగదులే మీనా. ఏదో ఒక రోజు బయట పడుతుందిలే మీనా. కానీ బయటపడ్డా తప్పించుకునే తెలివితేటలు నాకు లేవు, నీకు లేవు, కానీ ఆ పార్లర్ అమ్మకు ఉన్నాయి. చాలాసేపు అమ్మ అడిగినా మనోజ్ అడిగినా ఏమీ చెప్పలేదు. ఈలోపు కొత్త కథ అల్లేసింది. మీకు అనిపించిందా? నాకు కూడా అనిపించింది. ముందే తెలిస్తే మొత్తం మూలాల నుంచి అన్ని కూపి వాణ్ణి కదా. నీవు డబ్బుడమ్మకు చెప్తే ఒకరి నుంచి ఒకరికి సరఫరా చేసేసిందంటే, అయినా నేనేం తప్పు చెప్పలేదు కదా, ఉన్నదే చెప్పాను కదా. అయినా ఉన్నదే చెప్పింది కదా, నాకు తెలిసిందే చెప్పాను కదా. అయినా అత్తయ్య నన్ను ఎందుకు తిట్టాలంటే, నిన్నటిదాకా మా అమ్మ ఏమైనా నేను బుజ్జగించిందా ఏంటి? అంటే పడేవాళ్ళు కావాలి మా అమ్మకి. మా అమ్మ నువ్వు పడతావు కాబట్టి మా అమ్మ అంటుంది. నిన్నటిదాకా నీవే పడేదానివి కదా. ఈరోజు కొంచెం ఎక్కువనే ఓవరాక్షన్ చేసిందంటే అందుకే నాకు చాలా బాధ అనిపించింది. ఇక నుంచి బాధపడకు, ఏడవకు. వాళ్ళు తెలివిగా తప్పును తప్పించుకోగలరని తెలిసింది కదా, తెలివిగా నీ వైపు మళ్లించారు, చూసావా? నీకు అర్థమైపోయింది కదా. పాలరమ్మ పెద్ద కేడి, తన గురించి నీకేం తెలిసినా వినకు, పట్టించుకోకు. తెలిసినా నువ్వు నాకే చెప్పంటే సరే అని చెప్పి ఇక్కడ మీనా అంటుంది. అయినా అబార్షన్ అయితే తెలియని విషయం అయితే కాదు కదా, చెప్పాలి కదా, ఎందుకు చెప్పుకోకుండా ఉంది? ఈ తప్పును కప్పిపుచ్చుకోవడానికే ఒక దయనీయమైన కథను అల్లింది కదా. అప్పుడే ఏమైంది, ఈ కథను తెలుసుకోవడానికి నేనున్నాను కదా అనేసరి ఇక్కడ బాలు అనేసరికి రోహిణి కంగారు పడుతూ ఉంటుంది.
అయితే వీళ్ళకి ఇంకా అనుమానం పోలేదన్నమాట నా మీద. ఇంకా తెలుసుకోవడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. వీళ్ళ వల్ల నాకు ఎప్పటికైనా ప్రమాదమే. ఈలోపు నేనే ఏదో ఒకటి చేయాలి అని ఇక్కడ రోహిణి ఆలోచించుకుంటుంది. అని రోహిణి వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ప్రభావతిని చూపిస్తారు. ప్రభావతి ఒక్కసారిగా అన్ని గుర్తు తెచ్చుకుంటుంది. నాకు ఇంత ముందే ప్రెగ్నెన్సీ వచ్చింది, ఆ ప్రెగ్నెన్సీ నిలబడలేదు, అబార్షన్ అయిందని అన్ని రోహిణి మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటుంది. అప్పుడే రోహిణి ప్రభావతి దగ్గరికి వస్తుంది. ఏదైనా పనిలో ఉన్నారా అత్తయ్య అంటే, లేదమ్మంటే, పాపం నువ్వు ఏ తప్పు చేయవని తెలుసు కూడా, అయినా మనకి నిందలు తప్పట్లేదు, నీ మొహంలో ఆ బాధ కనిపిస్తుంది. కాసేపు విశ్రాంతి తీసుకోమ్మంటే, పడుకున్న నిద్ర పట్టదత్తయ్య, కాస్త నడుము వాల్చమ్మా. ఒకచోట కుదురుగా ఉండలేకపోతున్నాను అత్తయ్య. ఏమైందమ్మా ఆరోగ్యము? ఏబీసీ జ్యూస్ తాగుతున్నావా? ఇప్పుడు నీ మనసులో ఏ ఆలోచన ఉండకూడదు. తల్లిని కోల్పోయి తండ్రికి దూరంగా బతుకుతున్నా కూడా నా జీవితంలోకి మీరు బంగారంలా వచ్చారు. మీ బంగారం లాంటి కొడుకుని నాకు ఇచ్చి పెళ్లి చేసి నాకు కొత్త జీవితాన్ని ఇచ్చారు. నలుగురు కలిసి ఉండే కుటుంబంలో కలిసి ఉంటే పూల తోటలో ఉన్నంత హాయిగా ఉండొచ్చు అనుకున్నాను. కానీ ముళ్ళ కంచెలో బతుకుతున్నట్టుగా ఉందంటే, అదేంటమ్మా, మనోజ్ బిజినెస్ చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు కదా. మీ నాన్న జైల్లో ఉన్నారనే బాధ తప్ప నీకేముందమ్మా? సంతోషంగా ఉండాలంటే డబ్బు ఒక్కటే సరిపోదు, మన చుట్టూ ఉండేవాళ్ళు ప్రేమ కూడా చూపించాలి. అదే నాకు అందట్లేదు. నేను ఆశపడింది ఒకటి, ఇక్కడ జరుగుతుంది ఒకటి. ఏమ్మా, నేను బాగా చూసుకోవట్లేదా? నా ప్రేమలో నీకు లోపం కనిపించిందా? ఇందాక అలా మాట్లాడేసరికి నీకు బాధ అనిపించిందా? బాధలో మాట్లాడా. అయ్యో అత్తయ్య, మా అమ్మ బతికినా కూడా నీలాగా చూసుకునేది కాదేమో, కానీ మిగిలిన వాళ్ళంతా 4 దిక్కుల నుంచి శూలాలతో పొడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. చిన్నదానికి పెద్దదానికి నన్నే నిలదీయడం అందరికీ అలవాటైపోయింది. అంతా ఆ కారు వాడు, ఆ పూల కొట్టది కలిసి చేస్తున్నారు. ప్రతిదానిలో తల దూరుస్తున్నారు. నేను ఇందాక బాగా గట్టిగానే గడ్డి పెట్టాను కదా, ఇక రాదులే నీ జోలికి. లేదత్తయ్య, ఇంకో 2 రోజులు ఆగితే ఇంకో కొత్త కారణంతో వస్తారు. ప్రతిసారి నా నిజాయితీని నేను నిరూపించుకోలేను. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటమ్మా అది అంటే, నేను మనోజ్తో వేరు కాపురం పెడదాం అనుకుంటున్నాను అత్తయ్య. వేరు కాపురమ్మా? కష్టమో నష్టమో ఇద్దరం కలిసి పంచుకుంటూ కొంచెమైనా ప్రశాంతంగా బతకాలనుకుంటున్నాం అత్తయ్య. నువ్వు అలా అనకమ్మా, అలా మాట్లాడకమ్మా. మీరిద్దరు ఈ ఇంట్లో కలిసి ఉంటే మంచి కాపురంగా చేసుకుంటుంటే చూడాలనేది నేను అనుకుంటున్నానమ్మా. వాళ్ళు అలా ఉండనివ్వరమ్మా. ఎంతకాలం సర్దుకుపోవాలి అత్తయ్య అంటే, సర్దుకుపోవాల్సిన అవసరం లేదమ్మా. ఆ పూల కొట్టుదాన్ని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమని చెప్తానంటే, వద్దత్తయ్య, వాళ్ళ ఉసురు మాకు వద్దు, రేపు మాకు మా పిల్లలకు తగులుతుంది, వద్దత్తయ్య. నువ్వు ఇక నుంచి దాని గురించి ఆలోచించకు. నీ మంచి మనసే దాని చూపుల నుంచి నీకు ఒక కవచంలా కాపాడుతుంది. వాళ్ళతో పోరాడే ఓపిక మీకు లేదత్తయ్య అంటే, చూడు, ఈ ఇంట్లో నీకు, మనోజ్కి, శృతికి, రవికి మాత్రమే హక్కు ఉంది. నేనేం చెప్పినా అవుతుంది అని ఇక్కడ ప్రభావతి అంటుంది. ఆ బాలుగాడి మీనా కథకి నేను ఒక ముగింపు ఇస్తాను. నువ్వు హాయిగా దర్జాగా ఉండు. అయితే ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఏం చేసినా మీ మంచి కోసమే చేస్తాను. వెళ్ళమ్మా, హాయిగా విశ్రాంతి తీసుకో అని చెప్పి ఇక్కడ ప్రభావతి చెప్తుంది. ఈ అత్తయ్య మాట విను, వెళ్ళు తల్లి అని చెప్పి రోహిణిని పంపించేస్తుంది. రోహిణి వెళ్ళిపోతుంది. రోహిణి ఒక్కతే మంచం మీద కూర్చొని బాలు అన్న మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటుంది. మా అమ్మ మనోజ్ ఎంత అడిగినా చెప్పలేదు, ఆ తర్వాత అంత కథ మార్చేసిందనే మాటలు గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ ఉంటే, అప్పుడే మనోజు రోహిణి దగ్గరికి వచ్చి రోహిణి అని పిలుస్తాడు. ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా అంటే, ఎందుకు మనోజ్, నాకే ఇలా జరిగింది? అత్తయ్య అందరి ముందు నన్ను నిలబెట్టి దోశలా మాట్లాడింది, అడుగుతుంది. తనకు విషయం తెలియక అలా అడిగింది, అరిచింది తప్ప, కానీ విషయం తెలిసాక తను కూడా బాధపడింది, ఏడ్చింది. చూసావు, నువ్వు కూడా చూసావు కదా. ఇలా అందరి ముందు కాకుండా పర్సనల్గా పిలిచి అడిగింటే నేనే నిజం చెప్పేదాన్ని కదంటే, పోనీలే రోహిణి, ఇప్పుడు అందరికీ నిజం తెలిసింది కదా. అయినా ఇదంతా జరిగింది ఆ బాలుగాడు పిల్లం మీనా వల్లనే. ఆమెను అందరికీ చెప్పింది. అయినా అందరు ఎందుకు మన లైఫ్లో జరిగే ప్రతి విషయాన్ని తొంగి చూస్తున్నారు? నాకు అర్థం కావట్లేదు. నాకు ఈ ఇంట్లో ఉండటమే ఇష్టం లేదు. నాకు అంతా అమ్మ చెప్పిందిలే రోహిణి, వేరే కాపురం పెడదాం మనం అని అన్నవంట కదా. అలా ఎలా కుదురుతుంది రోహిణి? అమ్మ లేకుండా నేను ఉండలేనంటే, నాతో ఉండలేవా మనోజ్ నువ్వు? అలా కాదు రోహిణి, నేను పుట్టినప్పటి నుంచి అమ్మకి నా మీద చాలా ప్రేమ. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. సడన్గా వదిలేసి వెళ్ళిపోతే అమ్మ తట్టుకోగలుగుతుందంటే, మనం వేరే కాపురం పెట్టకపోవడానికి ఇది ఒకటే కారణమా అంటే, అంతేకాదు మనం బిజినెస్లో ఇంకా పూర్తిగా స్టాండర్డ్ కాలేదు. ఇప్పుడిప్పుడే నాకు కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈ టైంలో మనం బయటికి వెళ్ళిపోతే నేను బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేను, అమ్మకు దూరంగా ఉంటే నేను చేయలేను అంటే, ఆవిడొక్కతే నేను ప్రేమగా చూసుకుంటుంది. మిగిలిన వాళ్ళకి ఎవ్వరికి నీవంటే మర్యాదనే లేదు. ఆ బాలు అయితే నేను మనిషిలాగానే చూస్తలేనంటే, అసలు వాడు మనిషే కాదు అని ఇక్కడ మనోజ్ అంటున్నాడు.
చదువు సంధ్య లేనివాడు ఆఫ్టర్ ఆల్ ఒక కార్ డ్రైవర్, వాడి మాటలు పట్టించుకోకు. మనోజ్, నాకు ఇలా జరిగిందని నీకు బాధగా లేదంటే, బాధ ఎందుకు, హ్యాపీగా ఉంది. అదేంటి ఇప్పుడు ఆ బాధ కూడా లేదు, చాలా హ్యాపీగా ఉందంటే ఎందుకు అనంటే, ఇన్ని రోజులు మనకు పిల్లలు పుడతారో పుట్టరో అని కొంచెం చిన్న టెన్షన్ ఉండేది. ఇప్పుడు నాకు ఆ బాధనే లేదు. నీకు అబార్షన్ అయినందుకు కొంచెం బాధగా ఉంది. నేను ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా తండ్రి అవుతానని తెలిసింది కదా, మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవని తెలిసింది కదా, అప్పుడు బాధ ఎందుకు? అవును, ఇప్పుడు ఒకవేళ నీకు అబార్షన్ కాకపోతే ఇప్పటికీ నీకు ఎన్నో నెల అయ్యి ఉండేదంటే ఇప్పుడు అవన్నీ ఎందుకు మనోజ్ అంటే, చెప్పు రోహిణి, పర్లేదంటే 4వ నెల 5వ నెల అయి ఉండేది. నీకు ఇలా జరిగి ఉండకపోతే ఈ పాటికి మనము బేబీకి ఏ పేరు పెట్టాలో అని ఆలోచించుకుంటూ ఉండేవాళ్ళం కదా. ఖచ్చితంగా నేను సెలెక్ట్ చేసిన పేరు అయితే నీకు నచ్చకపోయి ఉండేది కదా. దాని గురించి మనం గొడవ పడుతూనే ఉండేవాళ్ళము. రెగ్యులర్గా నిన్ను చెకప్కి తీసుకెళ్లేవాడిని. స్కానింగ్లో మన బేబీ గ్రోత్ గురించి చూపించేవాళ్ళు కదా. ఆ బుడ్డి చేతులు కాళ్ళు చూసి మనం ఎంత మురిసిపోయేవాళ్ళము. ఈ టైంలో నీకు పుల్లగా తినాలనిపించేది. నీకోసం నేను గంపడు మామిడికాయలు చింతకాయలు తెచ్చేవాడిని. బేబీ కోసం ఉయ్యాల కొనేవాళ్ళము. నీకు శ్రీమంతం చేసేవాళ్ళము. చాలా గ్రాండ్గా చేసేవాళ్ళం కదా రోహిణి. నీ పొట్ట మీద చేయి పెట్టి బేబీ స్పర్శను ఆనందించేవాళ్ళము. నీకు ఎప్పుడు డెలివర్ అవుతుందని క్యాలెండర్లో డేట్లు చెక్ చేసుకునేవాళ్ళం కదా అని అనేసరికి రోహిణి ఒక్కసారిగా ఏడుస్తూ మనోజ్ని కౌగిలించుకొని, నన్ను క్షమించు మనోజ్, నీకు నేను చాలా అబద్ధాలు చెప్తున్నాను, కానీ నీతో ఉండాలని సంతోషంగా ఉండాలని మాత్రం కోరుకుంటున్నాను. మీనా సుమతి పనిచేస్తున్న హాస్పిటల్ దగ్గరికి వచ్చి అక్కడ రిసెప్షనిస్ట్ అడుగుతుంది, ఒకసారి సుమతిని పిలవండి అని అంటే, ఆమె ఫోన్ చేసి పిలిస్తే సుమతి వస్తుంది. అప్పటి వరకు మీనా వెయిట్ చేస్తూ సుమతి రాగానే, అక్క ఏంటి ఇలా వచ్చావు, బాగున్నావా అని అనేసరికి నేను బాగానే ఉన్నా అని చెప్పి ఇక్కడ మీనా మాట్లాడుతుంది. ఇక్కడ పూలు డెలివరీ ఇచ్చేది ఉంది, అలాగే నేను కలిసి వెళ్దామని చెప్పి వచ్చాను అని అంటే, సరే అక్క రా, క్యాంటీన్లో టీ తాగుకుంటూ మాట్లాడదామంటే, నాకు ఇప్పుడు ఏం వద్దు, నేను ఇంటి దగ్గర తినే వచ్చాను. చుట్టాలింటి కాడ చెప్పినట్టుగా చెప్తున్నాం, టీ తాగడానికి కూడా అడగాలను అక్క, రా అంటే సరే పద అని చెప్పి ఇద్దరు వెళ్ళి టీ తాగుతుంటారు. టీ ఎలా ఉంది అక్క అంటే, పర్లేదంటే, బాగానే ఉందంటే, పర్లేదులే నువ్వు పెట్టినంత మంచిగా ఉండదంటే, అసలు నాకు టీ పెట్టడం నేర్పించింది అమ్మకే థ్యాంక్స్ చెప్పాలి. అబ్బో ఇంగ్లీషే అంటే, ఈ మాత్రం ఇంగ్లీషు చదువుకోకుండా కూడా ఎవరైనా మాట్లాడగలరు. అవును, రోహిణి ప్రెగ్నెన్సీ విషయం తెలిసిందా అంటే, అందరికీ తెలిసింది. గొడవ కూడా అయ్యింది, చీవాట్లు పెట్టడం అయ్యింది, అక్షంతలు కూడా పడ్డాయంటే, అయ్యో అవును, నిన్నెందుకు తిట్టారు, ముందు నిన్ను తిట్టాలి, తర్వాత తిడుదులే కానీ ముందు ఏమైందో చెప్పు అంటే, ఏమైంది, ఎందుకు వచ్చిందో అని తెలుసుకొని నువ్వు నాకు చెప్తే నేను ఎవరికీ చెప్పొద్దని చెప్పి మరి శృతికి చెప్తే శృతి వెళ్ళి అంటే, అక్కడనే నువ్వు తప్పు చేసావు అక్క, పప్పులో కాలేసావు అంటే, అవును ఎవరికీ చెప్పొద్దని చెప్పినా కూడా శృతి వెళ్ళి రవి వచ్చి మీ బావ వెళ్ళి మావయ్యకి, అలా ఇల్లంతా పాకిపోయింది. మావయ్య వెళ్ళి అత్తయ్యను నిలదీశాడు, అత్తయ్య వచ్చి గొడవ చేసింది, చివరికి అది నా మీదకి వచ్చింది, నన్ను తిట్టిండ్రు అని అంటే, ఇందులో నిన్ను తిట్టాల్సిన అవసరం ఏముంది అని ఇక్కడ సుమతి అడుగుతుంది. రోహిణి మీద నేనేదో చాడీలు చెప్తున్నానని అనుకుంటున్నారంటే, రెండోసారి ప్రెగ్నెన్సీ అంటే మొదటిసారి లేనట్టే కదా, మరి పోయిందంటే మొదటిసారి ప్రెగ్నెన్సీ పోయిందంట, తను అలా చెప్తుంటే పాపం నాకే బాధ వేసింది అని అంటే, పోనీలే ఇంట్లో అయితే అందరికీ తెలిసిపోయింది కదా, ఇంట్లో సమస్య రాకూడదని చెప్పడమే నీది పాపం అయిపోయినట్టుందంటే, ఇలాంటి విషయాలు బయటికి చెప్పకపోవడము, తలదూర్చకపోవడమే మంచిదనే విషయం అర్థమైపోయింది. ఇంకోసారి రోహిణి విషయంలో ఎప్పుడు తలదూర్చరు, ఇంకోసారి రోహిణి ఇక్కడికి వచ్చినా కూడా నువ్వు నాకు చెప్పొద్దు, సరే వెళ్ళి డ్యూటీ చేసుకో, ఇప్పటికే లేట్ అయిపోయింది అని అంటే, సరే నేను వెళ్తాను. అప్పుడే సుమతికి ఫోన్ వచ్చి, మేడం నిన్ను పిలుస్తున్నారు, అక్క నన్ను పిలుస్తుందని అంటే, సరే నువ్వు వెళ్ళి చేసుకో అని చెప్పి ఇక్కడ మీనా చెప్తుంది. సరే అక్క నేను వెళ్తానని చెప్పి ఇక్కడికి వస్తుంది. మేడం నన్ను పిలిచారంట, నేను అప్రిషియేట్ చేద్దామని పిలిచాను అంటే, అదేంటి మేడం అంటే, అవును మరి వచ్చి 2 రోజులు కూడా కాలేదు, నువ్వు చేసే పనులకు నేను అప్రిషియేట్ చేయాలి కదా, ఇక్కడ నీ పని ఏంటి, నీ డ్యూటీ ఏంటి అని ఇక్కడ డాక్టర్ అడుగుతుంది. అకౌంటెంట్ మేడం అంటే, మరి నువ్వు పబ్లిక్ డ్యూటీ ఎందుకు చేస్తున్నావు, నేనేం చేయలేదు మేడం అంటే, మిసెస్ రోహిణి డీటెయిల్స్ గురించి నువ్వు అన్నీ అడిగి తెలుసుకున్నావు కదంటే, అంటే తను మా చుట్టాల అమ్మాయి కదా మేడం, అందుకే అడిగాను మేడం అంటే, మీ చుట్టూ కాళ్ళని బయట చూసుకోండి, నువ్వు చేసిన పనికి హాస్పిటల్కి ఎంత డ్యామేజ్ అయిందో నీకు తెలుసా, తను కాల్ చేసి నా ఇన్ఫర్మేషన్ బయటికి ఎలా వెళ్ళిందని అడుగుతుంది, ఏం చెప్పమంటావు, మా ఎంప్లాయ్ క్యూరియాసిటీతోన అడిగి తెలుసుకుందని చెప్పమంటావా, సారీ మేడం ఇంకెప్పుడు అలా చేయనంటే, నీ సారీ వల్ల ఏం జరుగుతుంది, హాస్పిటల్కి ఏమైనా బెనిఫిట్ జరుగుతుందా, ఆ పేషెంట్ ఇంకా హాస్పిటల్కి రానని చెప్పింది, ఈ హాస్పిటల్ ఒక పేషెంట్ని కోల్పోయింది, నువ్వు సారీ చెప్తే తను తిరిగి రాదు కదా, సారీ చెప్తుంది.
నీ పని ఏంటి అకౌంట్స్ అవి చూసుకోకనివ్వండి. ఇది ఎంత పెద్ద ఇష్యూ అవుతుందని నేను అనుకోలేదంటే ఇష్యూ అయినా కాకుండా ఇది నీ డ్యూటీ కాదు కదా, నువ్వు ఎందుకు ఇదంతా చేస్తున్నావు? నువ్వు ఇంత ఖాళీగా ఉన్నప్పుడు జాబ్ చేయాల్సిన అవసరం లేదు. జాబ్ మానేసి అంటే జాబ్ మానేస్తే నాకు ఇంట్లో ప్రాబ్లం అవుతుంది మేడం. నీవు ఇక్కడ ఉంటే మాకు ప్రాబ్లం అవుతుంది కదా. సుమతి బ్రతిమలాడుతూ మేడం మేడం ప్లీజ్ మేడం ఇంకోసారి రిపీట్ కాదంటే నో నీడ్ యూ కెన్ లీవ్. ప్లీజ్ మేడం అలా అనకండి, నాకు ఈ జాబ్ చాలా అవసరం. మా అమ్మ ఎంత పని చేసో నన్ను కష్టపడి చదివించింది. నాకు ఈ జాబ్ చాలా అవసరం మేడం. ఈ జాబ్ పోయిందంటే మా అమ్మ తట్టుకోలేదు మేడం. ఇంకెవ్వరి గురించి ఏ ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకోను చెప్పను మేడం. ఇకపై ఏ ఇన్ఫర్మేషన్ అడగను మేడం ప్లీజ్ మేడం అని చెప్పి సుమతి దండం పెడుతూ మరీ బ్రతిమలాడుతూ ఉంది డాక్టర్ని. మీ ఇద్దరు గోవిందు సినిమాలో దయ్యాన్ని చూసి భయపడుతుంది. దయ్యాలే దాన్ని చూసి భయపడతాయి. ఏ నీకు దయ్యాలంటే భయం లేదా? నాకా? నిజమైన భయం అంటే ఏంటో ఈ రోజు నేను చూపిస్తాను. ప్రభావతి "ఆ, నీ రక్తం తాగుతాను ఈరోజు" అనేసరికి మనోజ్ అండ్ ప్రభాత్ ఇద్దరు భయపడుతున్నారు. ఇది ఈరోజు ఎపిసోడ్ అండ్ ప్రోమో అండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మాట్లాడుకుందాం. ప్లీజ్ ఇప్పటికైనా ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, బాయ్.